నితీష్ చంద్రబాబు జారిపోకుండా త్వరగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే యోచనలో ఉన్నాడు నరేంద్ర మోడీ. కేంద్రంలో బీజేపీకి స్పష్టమైన ఆధిక్యం రాకపోవడం, ఇండియా కూటమి మ్యాజిక్ ఫిగర్కు కాస్త దూరంలో ఆగిపోవడంతో దేశ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కిపోయాయి. గత 10 ఏళ్లుగా ఎలాంటి సంకీర్ణ రాజకీయాలు లేకుండా నరేంద్ర మోదీ నేతృత్వంలో బీజేపీ ఒక ఏక ఛత్రాధిపత్యంగా ఏకపార్టీ ఆధిక్యంతో కేంద్ర ప్రభుత్వం ఏర్పడగా, ప్రస్తుతం మాత్రం అలాంటి పరిస్థితి లేదు. ఎన్డీఏ కూటమిలో పార్టీల మద్దతు లేకుండా ప్రస్తుతం బీజేపీ సొంతగా అధికారాన్ని చేజిక్కించుకునే అవకాశం లేకుండా పోవడంతో ఎన్డీఏ కూటమిలోని మిత్రులను బుజ్జగించే పనిలో బీజేపీ పెద్దలు ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రపతిని కలిశారు, చంద్రబాబుని పిలిపించుకున్నారు, శుభాకాంక్షలు తెలిపారు. మంగళవారం కార్యకర్తల సమావేశంలో చంద్రబాబు నితీష్ కుమార్ పేరు ప్రస్తావించిండు. ఎన్డీఏ కూటమిలో టీడీపీ జేడు ఎంత కీలకమో తమ కార్యకర్తలకు నరేంద్ర మోడీ చెప్పిండు. కేంద్రంలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఎన్డీఏ కూటమి నేతలందరూ రాష్ట్రపతితో చర్చించారు. బీజేపీ తరఫున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా, జాతీయ అధ్యక్షుడు నడ్డా కూడా మొత్తం ఒక విడిగా సమావేశమై సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయాలని దృఢ నిశ్చయానికి వచ్చిండ్రు. దీంతో ఏమైపోయిందంటే ఇప్పుడు చంద్రబాబు, నితీష్ కుమార్ జారిపోకుండా బీజేపీ అగ్రనాయకత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు దానిలో చక్రం తిప్పి సామర్థ్యం ఉన్న చంద్రబాబు నాయుడు, నితీష్ కుమారులు ఎన్డీఏ కూటమి నుంచి ఇండియా కూటమికి వెళ్ళిపోతే ప్రభుత్వం ఏర్పాటు చేయలేమని గుర్తించిన నరేంద్ర మోడీ వారిద్దరిని కాపాడుకునే ప్రయత్నాల్లో బిజీగా ఉన్నాడు నరేంద్ర మోడీ.